హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను దొండకాయ కర్రీని చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పావు కేజీ దొండకాయలని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఒక మిక్సీ జాడీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నూనె పైకి తేలనివ్వాలి. ఇలా పైకి తేలేటప్పుడే ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు మొత్తం పేస్ట్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దొండకాయలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 కప్పు వరకు పెరుగు తీసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కసూరి మేతి, ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం సపరేట్గా ఏమి వేసుకోనక్కర్లేదు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొండకాయ కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.